ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ప్రస్తుతం చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనం ఉందా లేదా వాటి యొక్క వివరాలను చెప్పమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. కనుక చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,908 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి 19,549 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,23,00,000 రూపాయలు. ఈ రోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి భక్తులను టీటీడీ వారు అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఉందండి. ఇన్ఫాంట్ దర్శనం అలాగే విఐపి బ్రేక్ దర్శనం రెండు కూడా 1 గంట లోపే పూర్తయిపోతాయి. దీన్ని బట్టి ఈ రోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఫ్రీ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. కనుక భక్తులు దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు రథసప్తమికి గాను 3 రోజుల పాటు చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనాన్ని టీటీడీ వారు రద్దు చేశారండి. ఆ తర్వాత అంటే నిన్నటి నుంచి కూడా యథావిధిగా ప్రతిరోజు సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతూ ఉంది. భక్తులను అనుమతిస్తున్నారు. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులను ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తారండి. మీకు సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే కనుక మీరు తిరుమల కొండపైకి వెళ్ళి నేరుగా సుపదం అనే క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చు. అందుకే దీన్ని సుపదం ఇన్ఫాంట్ దర్శనం అని అంటారు. అయితే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళాలంటే మీ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ అది లేకపోతే మీ యొక్క డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ అనేవి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మరియు వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీస్ ఉండాలి. వీటిని తీసుకొని మీరు సుపదం క్యూ లైన్లోకి వెళ్ళినట్లయితే మీకు దర్శనం టికెట్ అవసరం లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనం టైమింగ్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇన్ఫాంట్ దర్శనం అనేది టీటీడీ వాళ్ళు అనుమతిస్తారండి. ఈ ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళిన వారికి దర్శనం అనేది 45 నిమిషాల నుంచి గంట లోపే పూర్తయిపోతుంది. స్పెషల్ ఫెస్టివల్స్ ఉన్న రోజుల్లో ఈ ఇన్ఫాంట్ దర్శనం ఉండదండి. అంటే రథసప్తమి కానీ ఉగాది కానీ ఇటువంటి పండుగ రోజుల్లో ఇన్ఫాంట్ దర్శనాన్ని టీటీడీ వారు రద్దు చేస్తారు. మిగతా అన్ని రోజుల్లో కూడా ప్రతిరోజు సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ భక్తులు గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంవత్సరంలోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తారండి. మిగతా కుటుంబ సభ్యులు అంటే అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు ఇలాంటి వారిని ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతించరు. కేవలం పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులు మాత్రమే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇవండి ప్రస్తుతం ఈ ఫిబ్రవరి నెలలో చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఒక భక్తుడు ఎస్ఎస్డి ఆర్ ఫ్రీ దర్శనం టికెట్ అవైలబుల్గా ఉండే ప్లేస్ అండ్ టైమింగ్ చెప్పండి మేడం అని అడిగారు. ఎస్ఎస్డి అన్న ఫ్రీ దర్శనం టికెట్స్ అన్న ఒకటే అండి. ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వ దర్శనం. ఇది ఫ్రీగా ఇస్తారు, దీనికి కాస్ట్ అంటూ ఉండదు. అందుకని వీటిని ఫ్రీ దర్శనం టికెట్స్ అని కూడా అంటారు. ప్రతిరోజు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు.
రాత్రి 9 గంటల నుంచి ఈ టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే గనక అర్ధరాత్రికంతా టికెట్స్ అయిపోతాయి, లేదా మరుసటి రోజు తెల్లవారుజామున వరకు ఈ దర్శనం టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మేడం, స్పెషల్ దర్శనం టికెట్స్తో శ్రీవారి మెట్లపైన నుండి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. అవునండి, మీ దగ్గర ఏ రకమైన దర్శనం టికెట్ ఉన్నా కూడా మీరు మెట్ల మార్గంలో నడిచి అయినా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, లేదా వెహికల్లో బస్సులో వెళ్ళి అయినా మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు. మీకు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఉంటే కూడా మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు, మేడం తిరుమల ఘాట్ రోడ్ అప్ అండ్ డౌన్ వెహికల్స్ని పర్మిట్ చేసే టైమింగ్స్ చెప్పండి ప్లీజ్ అని అడిగారు. ఇక్కడ ఘాట్ రోడ్ టైమింగ్స్, వెహికల్ టైమింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బస్సు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి ఉదయం 3 గంటల నుంచి ఉంటుంది. అలాగే లాస్ట్ బస్సు తిరుమల కొండపైన నుంచి కింద తిరుపతికి అయితే రాత్రి 11:45 ఉంటుందండి లాస్ట్ బస్సు. ఆ తర్వాత బస్సెస్ ఉండవు. అలాగే 4 వీలర్ వెహికల్స్ అయితే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11:45 వరకు అలౌ చేస్తారు. అలాగే 2 వీలర్ వెహికల్స్ అయితే కనుక ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు 2 వీలర్ వెహికల్స్ని అనుమతిస్తారు. ఈ విధంగా మీరు ఘాట్ రోడ్ టైంని చెక్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేనైతే వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.